ఛాంపియన్స్ శిక్షణ కార్యక్రమం టీబీ రహిత మండలముగా మార్చాలి. టీబీ అంటూ వ్యాధి కాదు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో టీబీ ఛాంపియన్స్ శిక్షణ కార్యక్రమం కరీంనగర్ జిల్లా డిఎంహెచ్ఓ, డిటిసిఓ ఆదేశాల మేరకు క్షయ నివారణ విభాగం మరియు ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్, టీబీ అలర్ట్ ఇండియా వారి సహకారంతో సైదాపూర్ పిహెచ్పి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణరావ్ ఆధ్వర్యంలో ఈరోజు సైదాపూర్ మండలం పరిషత్ కార్యాలయంలో టీబీ ఛాంపియన్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైదాపూర్ ఎంపీడీఓ యాదగిరి హుజురాబాద్ టీయూఎస్టీఎస్ శ్రీనివాస్ రెడ్డి. ఎంపీడీఓ యాదగిరి మాట్లాడుతూ సమాజంలో అందరూ టీబీ వ్యాధిపైన అవగాహన కలిగి ఉండి ఇతరులకు వ్యాధిపైన అవగాహన కల్పించడం బాగుంటుంది అని తెలిపారు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ సురేందర్ మాట్లాడుతూ భారత ప్రధాని గారి ఆదేశాల మేరకు 2025 నాటికి మన దేశంలో టీబీని లేకుండా చేయడానికి అందరూ టీబీ వ్యాధి పైన అవగాహన కలిగి ఉండాలని, మంచి ఆహారం తీసుకోవాలని, వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావడం ద్వారా భారతదేశంలో టీబీ వ్యాధిని అంతమొందించవచ్చని సూచించారు. ఈ టీబీ ఛాంపియన్స్ శిక్షణా కార్యక్రమం కొరకు హెల్త్ సబ్ సెంటర్ వారీగా పిహెచ్సి సిబ్బంది సహకారంతో క్షయ వ్యాధితో పోరాడి గెలిచిన వారిని ఎంపిక చేసి వారికి క్షయ వ్యాధి నివారణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం వారిచే గ్రామాలలో టీబీ వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మరియు గ్రామంలో క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపుతూ వారిని వ్యాధి నుండి విముక్తులను చేయడం జరుగుతుంది అని వీణవంక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణారావ్ తెలిపారు. జిల్లా క్షయ నివారణ విభాగం, జనరల్ హెల్త్ సిబ్బంది మరియు ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ సమన్వయంతో ఈ టీబీ ఛాంపియన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాల ద్వారా ప్రజలలో టీబీ వ్యాధిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కరీంనగర్ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా మార్చడమే ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టీయూటీబీహెచ్వి నిశాంత్, హెల్త్ సూపర్వైజర్ రమేష్, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ సిబ్బంది గీతాంజలి, పరుజతం, ఆశా వర్కర్స్, టీబీ ఛాంపియన్స్ పాల్గొన్నారు. కరోనా టీబీ రెండింటిని చూద్దాం. కరోనా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంటాయని తెలియదు. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ ఆ పరీక్షలకు ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడికి పోవాలి, తర్వాత చేస్తే కనుక ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకు సూపర్వైజర్ సీన్ సార్ చెప్తారు. మనకు సీన్ సార్ తెలుసు కదా మీకు. హైదరాబాద్ టీవీ మొత్తానికి టీవీ గురించి మందులు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. కరోనా టీబీ రెండింటిని చూద్దాం. కరోనా ఎన్ని సంవత్సరాలు కాబట్టి దానికి జాగ్రత్తలు పాటించి అట్లాంటి లక్షణాలు దగ్గు, వారం కంటే పైన దగ్గు కానీ తెమ్మడ కానీ కంటిన్యూగా దగ్గు రావడం కానీ అట్లాంటి లక్షణాలు ఉంటే ఎంబడే లోకల్గా ఆశ ఏమేమి అందరు వాళ్ళని సీక్రెట్స్గా అలాంటి వ్యక్తికి వచ్చిందనేది వస్తే అయ్యో నన్ను ఆడ దూరం కొడుతుంది అనే అనుమానం రాకుండా వాళ్ళ యొక్క పేరు కూడా గోప్యీకరించబడతాయి. అట్లాగే మందులు కంటిన్యూగా 6 నెలలు వాడాలి, ఖచ్చితంగా నయమవుతుంది. ఈ వ్యాధిని నయం చేయడానికి ఈ మిషన్ నిర్వహించబడుతుంది. కాబట్టి మీరంతా డాక్టర్ గారు మరియు ట్రైనింగ్ మాస్టర్స్ చెప్పినట్టు ఖచ్చితంగా పాటించి మీ ఊళ్ళో ఉన్న ఎవరైతే అనుమానం లేకుండా వాళ్ళ మీద మెడిసిన్స్ వాడి క్యూర్ అయ్యేటట్టు. నా పేరు కె సురేందర్. నేను జిల్లా శిక్షణ మేనేజర్గా 4 జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, PRI సంస్థలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ టీబీ ముక్తి భారత్లో భాగంగా టీబీ ఛాంపియన్ అయినటువంటి వ్యాధి 6 నెలలు మందులు వాడి తగినటువంటి వీటి ద్వారా గ్రామాలలో జరుగుతున్నటువంటి గ్రామ సభలలో కానీ, మహిళా సంఘాలలో జరుగుతున్నటువంటి గ్రామైక్య సంఘాలలో 2 సమావేశాల్లో కానీ, లేదా ఆ గ్రామంలో జరిగే అనేకమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ, లేదా పండుగలో జరిగే కార్యక్రమాలలో కానీ ఈ వ్యాధి ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఉచితంగా ఎక్కడ పరీక్షలు చేస్తారు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. మరి వచ్చిన తర్వాత మందులతో పాటు నిత్యం ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి సరిపడేటువంటి ఆహారాన్ని, పండ్లు, ఎక్కువగా సిట్రిక్ అంటే నిమ్మ, నారింజ, దానిమ్మ ఇలాంటి వాటి తీసుకుంటూ దానికి అవసరమైనటువంటి పౌష్టికాహారం తీసుకొని
6 మంత్స్ వాడినట్టయితే తగ్గిపోతుంది. ఒకవేళ మధ్యలో మానేసినట్లయితే అది మొండి వ్యాధిగా మారి మరింత ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఈ టీబీపై అది మన అందరి బాధ్యతగా స్వీకరించి 2030 వరకు ఈ దేశంలో టీబీ వ్యాధి అనేది లేకుండా చేయాల్సినటువంటి అందరి బాధ్యత స్వీకరించి చేయాలని ఈ టీబీ ఛాంపియన్ల ద్వారా వీరైతే అనుభవించినారు, అన్ని ఇబ్బందులు పడినారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పొలం పనుల్లో కానీ ఎంజే మ్యారేజెస్ పనులు చేసే శ్రమశక్తి సంఘాల్లో కానీ ఎక్కడ వీలవుతే అక్కడ జనసమూహం ఉన్నటువంటి చావడిలో కానీ పాల కేంద్రాల్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ వారి యొక్క వాయిస్ ఇది అంటువ్యాధి కావచ్చు కానీ ఈ మందులు వాడికి తగ్గిపోతుంది అనేటువంటి ప్రచారం కల్పించి ఈ దేశంలో టీబీ వ్యాధి అనేది లేకుండా చేయడానికి ఇంపాక్ట్ ఇండియా వాళ్ళతో చేసినటువంటి కృషి అద్భుతం. అంతేకాకుండా ఇది అనతి కాలంలోనే అందరికీ చేరి ఈ సమాచారం అందరికీ చేరి ఈ వ్యాధి నివారించబడాలనేది ఇది సత్సంకల్పం చెప్పబడుతుంది. నా పేరు కె సురేందర్. నేను జిల్లా శిక్షణ మేనేజర్గా 4 జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, టీఆర్ఎస్ సంస్థలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ టీబీ ముక్తి భారత్లో భాగంగా టీబీ ఛాంపియన్లు అయినటువంటి వ్యాధి 6 నెలలు మందులు వాడి తగ్గినటువంటి వీరి ద్వారా గ్రామాలలో జరుగుతున్నటువంటి గ్రామ సభలలో కానీ, మహిళా సంఘాలలో జరుగుతున్నటువంటి గ్రామైక్య సంఘాలలో 2 సమావేశాల్లో కానీ, లేదా ఆ గ్రామంలో జరిగే అనేకమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ, లేదా పండుగలో జరిగే కార్యక్రమాలలో కానీ ఈ వ్యాధి ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఉచితంగా ఎక్కడ పరీక్షలు చేస్తారు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. మరి వచ్చిన తర్వాత మందులతో పాటు నిత్యం ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి సరిపడేటువంటి ఆహారాన్ని, పండ్లు, ఎక్కువగా సిట్రిక్ అంటే నిమ్మ, నారింజ, దానిమ్మ ఇలాంటి వాటి తీసుకుంటూ దానికి అవసరమైన పౌష్టికాహారం తీసుకొని 6 మంత్స్ వాడినట్టయితే తగ్గిపోతుంది. ఒకవేళ మధ్యలో మానేసినట్లయితే అది మొండి వ్యాధిగా మారి మరింత ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఈ టీబీపై అది మన అందరి బాధ్యతగా స్వీకరించి 2030 వరకు ఈ దేశంలో టీబీ వ్యాధి అనేది లేకుండా చేయాల్సినటువంటి అందరి బాధ్యత స్వీకరించి చేయాలని ఈ టీబీ ఛాంపియన్ల ద్వారా వీరైతే అనుభవించినారు, అన్ని ఇబ్బందులు పడినారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పొలం పనుల్లో కానీ ఎంజే మ్యారేజెస్ పనులు చేసే శ్రమశక్తి సంఘాల్లో కానీ ఎక్కడ వీలవుతే అక్కడ జనసమూహం ఉన్నటువంటి చావడిలో కానీ పాల కేంద్రాల్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ వారి యొక్క వాయిస్ ఇది అంటువ్యాధి కావచ్చు కానీ ఈ మందులు వాడికి తగ్గిపోతుంది అనేటువంటి ప్రచారం కల్పించి ఈ దేశంలో టీబీ వ్యాధి అనేది లేకుండా చేయడానికి ఇంపాక్ట్ ఇండియా వాళ్ళతో చేసినటువంటి కృషి అద్భుతం. అంతేకాకుండా ఇది అనతి కాలంలోనే అందరికీ చేరి ఈ సమాచారం అందరికీ చేరి ఈ వ్యాధి నివారించబడాలనేది ఇది సత్సంకల్పం చెప్పబడుతుంది.